హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నా అన్వేషణ అనే ఒక దరిద్రుడు గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు దరిద్రుడు ఇవి అంటున్నామంటే నిజంగానే వాడి దేశంలో పుట్టడం, ఈ దేశంలో పెరగటం, ఈ దేశంలో చదువుకోవటం, వాడిని దేశం గాలి పీల్చినందుకు దరిద్రుడిగానే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలోకి రానంటున్నాడు. రానంటంతో ఆడిష్టం, ఆడు ఎక్కడైనా చావని మనకు అనవసరంలా. కాకపోతే ఈ దేశం మీద ఇక్కడ దాకా పెంచేసుకుని ఆడు తినే తిండి ఈ దేశం తాలూకా ప్రజలు చూస్తేనే ఆడు కడుపు నింపుకుంటున్నాడు. ఆడు కుటుంబం మొన్న కూడా ఎక్కడికో జల్సాలు చేసి మొత్తం అంతా కూడా ఎక్కడికో వెళ్ళి టూర్ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చారు. అది కూడా ఈ దేశంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళు చూసి ఆడికి ఆ వ్యూస్ ద్వారా వచ్చే డబ్బుతోనే బ్రతుకుతున్నాడు ఆ సన్నాసి దద్దమ్మ. అయినా కూడా ఈ దేశం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ దేవుళ్ళ మీద, ఈ సంస్కృతి మీద వాడికి పీకల దాకా వచ్చేస్తుంది అనమాట. నేను కొంతవరకు సపోర్ట్ చేశాను మొన్నటి వరకు కూడా. బెట్టింగ్ యాప్ల గురించి అయ్యో కొంత తాపత్రయపడుతున్నాడు సమాజంలో మార్పు గురించి అని అనుకున్నానో లేదో, వెంటనే వాళ్ళలో ఉండేటువంటిది చాలామందికి అదే చెప్తున్నాను కదా, ఏదైనా కూడా నటిస్తే ఎక్కువ రోజులు నటించలేరు, ఎప్పుడొకప్పుడు బయటపడిపోద్ది. అదే ఈరోజు నా అన్వేషణ గడికి బయటపడింది. ఒక్కొక్కడు చెక్కేస్తున్నారు. చెక్కడం అంటే మామూలుగా చెక్కట్ల. ఏ ఫాలోవర్స్ని చూసి, ఏ సబ్స్క్రైబర్స్ని చూసి రెచ్చిపోయాడో మొత్తం దింపుతున్నారు కొడుక్కి. కింద నుంచి పైనుంచి అన్ని రకాలుగా ఇది పడేలా చేస్తున్నాడు. ఆడు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నా, నేను ఇండియా రాను, ఇండియా ఏంటి పొల్యూషను, అది ఇది అసలు దరిద్రం ఇండియా అంటే అంటున్నాడు ఆడు. మరి మొన్నటి వరకు ఇక్కడ పుట్టినప్పుడు తెలియదురా నీకు? మీ అమ్మా నాన్న ఇక్కడ అంటే ఇక్కడ పొల్యూషన్లో ఇంత దరిద్రంలో మీ అమ్మా నాన్నలు ఉంచేయచ్చు, ఈడు మాత్రం శుభ్రంగా బతకాలా? ఈడంత దరిద్రుడు, ఈడంత స్వార్థపరుడు, ఈ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి పరమ చండాలపై ఎదవని చెప్పాలి. ఒక స్వామి అయ్యప్ప మాలేసుకున్నటువంటి వ్యక్తి మన శివాజీకి సంబంధించినటువంటి ఇష్యూలో మాట్లాడితే, ఫోన్ చేసి మాట్లాడితే అతను ఎంత హుందాగా మాట్లాడతాం, దానికి సమాధానం ఆడి దగ్గర ఉండుంటే, సబ్జెక్టు మాట్లాడాలనుకుంటే దానికి సమాధానం చెప్పచ్చు. బూతులు తిడుతున్నాడు ఈ పనికి మాలిన సన్నాసి వెధవ. అన్ని ఏమనాలో కూడా తెలియట్లే. అక్కడ ఆ ఇష్యూ వేరు. నువ్వు శివాజీ గురించి పొగుడుకో, తిట్టుకో, ఆయనది ఏమన్నా చేసుకో, కావాలంటే కాళ్ళు పట్టుకో, ఇంకోటి ఏదన్నా పట్టుకో, అది సపరేట్ ఇష్యూ. అది తప్ప ఒప్ప అనేది దానికి ఆ హక్కు ఉంది, నీకు కూడా ఉంది, నువ్వు మాట్లాడుకో. హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడడం ఏంట్రా పనికి మాలిన వెధవ, సన్నాసి, దిక్కుమాలిన వెధవ. ఈ ఇండియాలో పుట్టకపోతే నీ బతికేంట్రా నువ్వు? ఇండియాలో ఆ తెలుగు భాష నీకు ఆ పేరు పెట్టకపోతే నీ బతికి ఎక్కడ ఉంటుందిరా దరిద్ర పెదవ? ఇక్కడ చదువుకోకపోతే అసలు నువ్వనేవాడు ఎవడికి తెలుసురా పనికి మాలిన కుక్క అని చెప్పి తిట్టాలని చెప్పాలంటే, దొరికితే కనుక ఆడుకున్న 4 ఎంటుకలు కూడా పట్టుకుని చిక్కి పడదొబ్బాలనిపిస్తుంది. అర్థమైందా? చెప్పు తీసుకుని పట్టా పట్టా కొట్టాలనిపిస్తుంది. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేటువంటి నీలాంటి నికృష్టపు ఎదవల్ని ఈ దేశం ఎందుకు భరించాలరా అనిపిస్తుంది. నువ్వు ఈ దేశంలోకి రావటం ఏంటరా? అసలు ఈ దేశంలోకి నీకు అడుగు పెట్టడం కాదు, ఈ దేశం ఈ చూపు చూడాలన్నా కూడా నీకు భయపడిపోయేలా చేయాలి ఈ దేశం వాళ్ళు నిజంగా తలుచుకుంటే. మీ అమ్మా నాన్న నిన్ను ఇంట్లోంచి కాదు, అసలు నువ్వు అసలు మా కొడుకువే కాదని గెంటి పడదొబ్బాలి అసలు నిన్ను. ఏం మనిషివురా? సీతమ్మ లేదంటే ఇంకొక దేవుళ్ళు అంటే రేపు కాబడ్డారా? టీషర్ట్లు వేసుకున్నారా? ఏం టీషర్ట్లు వేసుకున్నారని వాళ్ళు రేపులు చేశారా? ఎక్కడ ఏ గ్రంథంలో రాసుందరా పనికి మాలిన? అసలు బూతులు కూడా వస్తున్నాయి ఆడి గురించి మాట్లాడాలంటే. ఎక్కడ రాసుందరా? ఏ గ్రంథంలో రాసుందరా పనికి మాలిన వెధవా, దేవుళ్ళు రేపులు కాబడ్డారని పనికి మాలిన వెధవా అని. వీడి గురించి మనమే కాదు, చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా యూట్యూబ్లో ఎంత డౌన్ఫాల్ అవుతుందో ఒక్కసారి చూడండి. ఇంకా దాదాపు ఎంతమంది ఉన్నారో 27 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకు ఫాలో అవుతున్నారో ఆలోచించుకోండి. ఇలాంటి దిక్కుమాలిన వెధకు ఎందుకు మనం సపోర్ట్ చేసామని బాధపడండి దయచేసి. తెలియకపోతే ఇలాంటి వ్యక్తి గురించి, ఆడు మాట్లాడేటువంటి మాటల గురించి, పైగా పక్కన ఉన్నటువంటి చైనా గురించి, థాయిలాండ్ గురించి, ఇంకొక దేశం గురించి అక్కడ గొప్పగా చెప్తుంటాడు. మీరు ఇంకా డెవలప్ అవరా? ఈ దేశాలు చూడండి, ఈ దేశాలు చూడండి. నీకు ఆ దేశాలు గొప్పేమో, అక్కడే పడి సావు. కానీ ఈ దేశం గురించి మాట్లాడితే మాత్రం నాలుగు తీసేస్తారు ఎదవ, పనికి మాలిన వెదవ అని. నువ్వు ఇప్పుడు చూసావే మాకు టెక్నాలజీలు అన్నీ గొప్పగా. ఆడెవడో మాట్లాడతాడు క్రిస్టియన్ తయారు చేసినటువంటి యూట్యూబ్ని, క్రిస్టియన్ తయారు చేసినటువంటి వాటిని మీరెందుకు వాడుతున్నారని చెప్పి. అసలు ఏ దేశము అసలు నాగరికత గురించి మాట్లాడినప్పుడే ఈ దేశం ప్రపంచానికి నాగరికత అంటే ఏంటో పరిచయం చేసిందిరా పనికి మాలిన వెదవల్లారా. ఆడెవడో రావణ్ అని చెప్తాడు. ఆ రావణ్ పేరు పెట్టుకోవటమే కాదు, ఆ రావణ్ ఏం చేశాడో, ఎలాంటి వస్తువులు వాడాడో, ఎలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి వాటిని వాడాడో తెలుసుకుని సస్తే తెలుస్తుంది.
పుష్పక విమానం అని చెప్పి అప్పట్లోనే వాడాడు. రా పనికిమాలిన వెధవా అని చెప్పాలని ఉంది. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసింది మన దేశం రా. ఇక్కడి నుంచి ఎంతోమంది సైంటిస్టులు, ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు ఇతర దేశాల్లోకి వెళ్ళి ఇప్పుడు ఎన్నెన్నో గొప్ప గొప్ప సంస్థల్లో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారంటే ఈ దేశం జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించు. అలాంటి లేకపోతే నలంద విశ్వవిద్యాలయాన్ని ఎందుకని తగలబెట్టేస్తారా పనికిమాలిన వెధవ? ఇక్కడ ఉండేటువంటి గ్రంథాల్లో ఇక్కడ ఉండేటువంటి జ్ఞాన సంపదని ఎందుకని ఇతర దేశాల వాళ్ళు ఎప్పుడో రాజుల కాలంలో ఎందుకు తీసుకెళ్ళిపోవాలనేటువంటి ప్లాన్ చేస్తారు? మన దేశం నుంచి ఇక్కడ ఉండేటువంటి సంపదను దోచుకెళ్ళి ఎంతోమంది దేశాల్లో అగ్రరాజ్యాలుగా వెలుగొందుతున్నారు. జస్ట్ 10% 20% సంపదను ఎత్తుకెళ్తేనే. అలాంటిది ఈ దేశం ఇంకా అదే పునాదుల మీద ఉంది, ధర్మం మీద నిలబడి ఉంది. ఇతర దేశాలకు వెళ్ళి తీసుకుపోయారు. మా దేశం ధర్మం మీదే నిలబడి ఉంటుందని ఎప్పుడూ కూడా మన దేశంలోకి వచ్చిన వాళ్ళని తరిమేసామో తప్ప మనం ఇంకొక దేశం దగ్గరికి వెళ్ళి దాడి చేసింది లేదు. వాళ్ళుగా మన మీద దాడి చేస్తే తప్ప మనం తిరిగి ప్రతిదాడి చేసామే తప్ప మనంగా ముందెళ్ళి ప్రతిదాడి చేసినటువంటి ఘటన ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. రాముడు కాలంలో కావచ్చు, కృష్ణుడి కాలంలో కావచ్చు, ఏ కాలంలో అయినా మీరు లెక్కేసుకోండి. అంత మర్యాదపూర్వకంగా ఉండేటువంటి మర్యాద రామన్న మనకి ఇచ్చినటువంటి వారసత్వంగా వస్తున్నటువంటి ఆ మర్యాదని ప్రపంచం గౌరవిస్తుంటే ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో చదువుకుని, ఈ దేశంలో మీకు జ్ఞాన సంపద పెంచుకుని ఇష్టానుసారం ఈ దేశం మీదే విషం చిమ్ముతుంటే మీలాంటి పనికి మాలిన వెధవలను ఏమనాలో మాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి ఇతను డౌన్ఫాల్ ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను చాలా క్లారిటీగా. ఒకసారి చూడండి. ఇతనికి దాదాపు 2.2 మిలియన్స్కి పైగా సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉండేవాళ్ళు యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, అందరిలో కూడా. ముఖ్యంగా యూట్యూబ్కి సంబంధించి మీకు చూపిస్తున్నా. ఇది నా అన్వేషణకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్. ఇతనికి 2.27 మిలియన్స్ అయితే వచ్చినాయి. 2019లో ఇతను ఛానల్ పెట్టాడు. ఇదిగోండి. ఎప్పటి నుంచి ఇతనికి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందో చూడండి. సండే ఇతను ఏవైతే మాట్లాడాడో చాలా క్లారిటీగా అర్థమైంది. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే టైపు, హిందువుల్ని తిట్టడం, హిందూ దేవుళ్ళని తిట్టడం, ఇది ఇప్పుడే కాదు, ఒక పథకం ప్రకారమే చేసుకుంటూ వస్తున్నాడు. ఒక పథకం ప్రకారమే చాలా క్లారిటీగా రామాయణ మహాభారతాలని చెప్పేసి చెప్పుకుంటూ దాంట్లో కొన్ని దరిద్రమైనటువంటి మాటలు కూడా మాట్లాడుకుంటూ వక్రీకరించేటువంటి ప్రయత్నం కూడా చేసుకుంటూ ఇదే విధానం అని చెప్పేటువంటి ప్రయత్నం చేసుకుంటా నేను హిందువుని అని హిందువులందరినీ మార్చేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. అలాగే గతంలో క్రిస్టియన్స్ని నేను క్రిస్టియన్స్ని అని చెప్పేసి బైబుల్ చదువుతూ బైబుల్ పట్టుకెళ్తున్నానని చెప్పి ఇది పట్టుకెళ్తున్నాను, ఇన్ని దేశాలు తిరిగానని, ప్రభువు ఆశీర్వాదం లేకపోతే నేను ఇలా చేస్తానా అని చెప్పడం. మొన్న ఈ ఇష్యూ వచ్చిన తర్వాత నేను హిందువుని కాదంటానేంట్రా, నేను వినాయకుడిని పట్టుకున్నా, నేను ఇది పట్టుకున్నా, భగవద్గీత పట్టుకున్నా అని చెప్పి కొత్త పాట పాడుతున్నాడు. అసలు ఆ 2 నాలుకలు, ఆ నాలుకలు 2 నిజంగా నా 2 నాలుకలు కట్ చేసి ఇటో నాలుగు పెడితే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి 2 నాలుకలు అంటే ఏంటో, ఏం మాషో ఏం మనిషో. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏది కావాలంటే అది. 14 ఏళ్ళ అమ్మాయి గురించి ఆడు మాట్లాడినటువంటి భాష, ఒక మైరాన బాలికని తెలిసి కూడా ఈ పుండాకోరి ఎదవ ఏం మాట్లాడాడో కూడా తెలియదు. ఆడికి సంబంధించిన చూడండి కరెక్ట్గా చాలా. మొన్న సండే 50,000 మంది 2.51 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే సండే దెబ్బకి 50,000 మంది అన్ఫాలో చేశారు. తర్వాత 1,00,000 మంది అన్ఫాలో చేశారు. తర్వాత ట్యూస్డే 70,000 మంది అన్ఫాలో చేశారు. ఇంకా బుధవారం అంటే ఈరోజు ఈ వీడియో ఇప్పుడు మనం చూస్తున్న టయానికి 20,000 మంది సబ్స్క్రైబ్ చేశారు. అంటే దాదాపు దాదాపు ఇక్కడ చూడండి 2.57 సబ్స్క్రైబర్స్ ఉండేది 2.27 వరకు సబ్స్క్రైబర్స్ అతనికి వచ్చేసారు. కంప్లీట్గా పడిపోతున్నాడు. ఇంకా అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చూసుకోవచ్చు, కిందకి పడిపోతున్నాడు, గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాడు. ఏదైతే చెప్పుకొని ఇష్టానుసారం పెంచుకుంటున్నాడో అంతా కూడా అతనికి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మన దేశం గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన ధర్మం గురించి చెడుగా మాట్లాడడం మొదలుపెట్టాడో ఎవడైనా సరే కాలమే సమాధానం చెబుతుంది. దానికి బలంగా అతనికి తీర్పిస్తుంది, శిక్ష వేస్తుంది. అన్ని పంచభూతాలు కూడా చాలా బలంగా సమాధానం చెప్తే అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవడు ఎలాగైనా మొరగనివ్వండి, వాడికి మనం డైరెక్ట్గా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చాలా బలంగా
కర్మ అనేది వాడిని మాత్రం వదలదు.